రంగారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ పరిశ్రమలపై ఎల్పీజీ కొరత ప్రభావం తీవ్రంగా పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో ఇంజనీరింగ్ వర్క్ సాగిపోయాయి. ఐరన్ డిజైన్ చేయాలంటే గ్యాస్ కట్టర్తోనే పనులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు రైతులు తయారు చేయించుకునే పనిముట్లపైన గ్యాస్ ధరల ప్రభావం పడుతోంది. కమర్షియల్ సిలిండర్ రేటు పెరగడంతో రైతు నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి ఇంజనీరింగ్ పరిశ్రమలు. మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఇప్పటికే గ్యాస్ రేట్లు పెరిగాయి. దీంతో ఇప్పటికే సామాన్యుల నుంచి మొదలు పెడితే ఇటు హోటళ్ల నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. గ్యాస్ ధరలు పెరగడం ఒక ఎత్తు అయితే అసలు గ్యాస్ కొరత ఏర్పడుతుండడంతో మాత్రం అసలు చాలా చోట్ల కూడా హోటళ్లు నడవలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై లాంటి మెట్రో నగరాల్లో చాలా చోట్ల కూడా హోటళ్లు మూసివేశారు గ్యాస్ కొరత కారణంగా. అలాగే ఇది హోటలు అలాగే సామాన్య రంగంపై కాకుండా ఇంజనీరింగ్ రంగాలపై కూడా ఈ గ్యాస్ కొరత ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఓ ఇంజనీరింగ్ వర్క్ షాప్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనతో ఇంజనీరింగ్ షాపు వర్క్స్ నిర్వాహకుడు ఆదినారాయణ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఇప్పుడు ఈ గ్యాస్ కొరత వల్ల అసలు మీకు ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది? ఈ గ్యాస్ కొరత మాకు రావడం వల్ల ఇప్పుడు ఎంఎస్ ప్లేట్లు కానీ ఛానల్స్ కానీ యాంగిల్స్ కానీ మాకు అన్నీ కూడా ఈ గ్యాస్ తోటే కటింగ్ చేసి మోల్డింగ్ చేసుకుని తయారు చేసే విధానాలు మేము చేసుకుంటాము. దానివల్ల ఇప్పుడు మాకు హైదరాబాద్ నుంచి ఏదైతే ప్లేట్ కటింగ్స్ వస్తున్నాయో ఇంతకుముందు 74 రూపీస్ పర్ కిలో ఉండేది, ప్రజెంట్లీ ఇప్పుడు 85 రూపీస్ పర్ కిలో చెప్తున్నారు. దాని భారము దగ్గర 12 నుంచి 13 రూపాయల వరకు మాకు రేట్ పెరుగుతుంది. దాని ప్లస్ జిఎస్టీతో కడుతున్నాము. అలాగే రైతులకు ఇప్పుడు కల్టివేటర్స్, 2 MB ప్లౌస్, వాటర్ ట్యాంకర్స్ ఇటువంటి పరికరాలు తయారు చేయడానికి మా దగ్గర కూడా ఇట్లా గ్యాస్ తోటి వర్క్ చేసే విధానాలు ఉంటాయండి. గ్యాస్ సిలిండర్ ఇంతకుముందు 1800 లాగా దొరికేది, ఇప్పుడు 2100-2300 చెప్తున్నారు. ఇంకా రాబోయే టైంలో 3000-4000 కూడా అవుతుందంట. మా బాధలను పట్టించుకునేటోళ్ళు అయితే ప్రజెంట్లో ఎవరు లేరు. వీళ్ళ టీవీ సార్ వచ్చారు, దానికి మేము మా బాధను చెప్పుకుంటున్నాము. ఈ భారం అంతా మా మీద ఎంత పడుతుందో అదే భారాన్ని మళ్ళీ మేము రైతు మీద వేసి మేము రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నాము. వాళ్ళు కూడా సహకరించట్లేదు, రేట్లు ఎక్కువన్నీ కూడా చేపించుకుంటలేదు. మాకు ఈ గ్యాస్ కొరత కొద్దిగా పోయేటట్టుగా పైదాకా తీసుకెళ్లాలని చెప్పి సార్ని పిలిచి వేళ మీటింగ్ పెట్టాము. ఒకవేళ గ్యాస్ కొరత ఏర్పడితే కనుక, గ్యాస్ లేకుంటే కనుక, కమర్షియల్ గ్యాస్ ద్వారా మీరు గ్యాస్ కట్టర్ లేకుంటే కనుక అసలు మీ షాప్ పరిస్థితి ఏంటంటే మీరు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి లేకపోతే ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? 100% సార్. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇప్పుడు ఖచ్చితంగా ఈ వర్క్ డెలివరీ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు అదర్ పర్సన్ కస్టమర్ ఎంతవరకు వింటాడు? 1 టైం వింటాడు, 2 టైమ్స్ వింటాడు, 3 టైమ్స్ వింటాడు, తర్వాత వినడు. నువ్వు వర్క్ ఆర్డర్ తీసుకున్నావు, అమౌంట్ తీసుకున్నావు కదా, ఖచ్చితంగా చేసి ఇవ్వాలని ప్రెషర్ చేస్తాడు. ఇక అటువంటి టైంలో మేము వర్క్ ఆర్డర్ తీసుకోము. లేకపోతే ఇప్పుడు 20,000 ఉంది, 20,000లో 22,000 అలా ఏమన్నా పెంచి చేయగలం. కానీ మామూలుగా అయితే ఖచ్చితంగా బంద్ చేసుకోవాల్సిందే. పరికరాలు ముందుకు వెళ్ళడం కష్టం సార్. దానికి తగ్గట్టుగా మళ్ళీ మేము అగ్రికల్చర్ వరకు టెండర్స్లో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్లీ గవర్నమెంట్కి అగ్రిమెంట్తో ఉంటాం, మేము ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు మా బాధ ఎలాగ ఉందంటే 37,000కి సబ్సిడీ ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాము. మేము ఇప్పుడు రేటు పెరిగినా కూడా అదే 37కి ఇస్తున్నాము. రేటు పెరగకపోయినా సరే మేము కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఇవ్వవలసి వస్తుంది. కొద్దిగా మా గురించి కొద్దిగా దీన్ని పెద్దల దాకా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు రైతులకు ఎటువంటి పనిముట్లు తయారు చేసి ఇస్తారండి మీరు? ప్రధానంగా ఈ గ్యాస్ కట్టర్ తోటి రైతులకు ఎటువంటి పనిముట్లు తయారు చేసి ఇస్తారు? 2 MB ప్లౌ, 9 టైమ్ కల్టివేటర్, ½ kg బిల్స్, పత్తికి సంబంధించిన పవర్ స్ప్రే ఐటమ్స్, మోల్డింగ్స్, బెండింగ్, వెల్డింగ్, CNG గ్యాస్, మిగ్ వెల్డింగ్ తయారు చేస్తాం కదా, CO2 ఉంటుంది, అన్నీ కూడా గ్యాస్ తోటి. ఇవన్నీ తయారు చేయాలంటే ఖచ్చితంగా గ్యాస్ కావాలి. గ్యాస్ లేకపోతే పని కాదు. ఉన్నాయి కొన్ని పరికరాలు మా దగ్గర కూడా, అన్నీ దాని మీద అవ్వవు సార్. ఫినిషింగ్ అనేది రాదు.